నెల్లూరు జిల్లా సంఘంలోని వెలుగు కార్యాలయంలో కెనరా బ్యాంకు పథకాలపై బ్యాంకు మేనేజర్ శివ, కళాజాత కళాకారులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాకారులు బ్యాంకు పథకాలు, సైబర్ మోసం జరిగే తీరును నాటిక ద్వారా వివరించారు. కళాజాత కళాకారులు పాటలు, నాటకాల ద్వారా బ్యాంకు సేవలను తెలియజేశారు. కెనరా బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షాలెట్, ఏపీఎం రవిశంకర్ రెడ్డి, బ్యాంకు సిబ్బంది నెల్లూరు వెంకటేశ్వర్లు, వెలుగు సీసీలు పాల్గొన్నారు. జనరల్గా మనం బయట ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే ఎక్కడ చూసినా సరే ఎంతో కొంత ప్రీమియం మంత్లీనో, హాఫ్ ఇయర్లీనో, క్వార్టర్లీనో, ఇయర్లీనో కడుతూ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ మొత్తంలో, ఉదాహరణకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 20 రూపాయలు కట్టుకుంటే 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు వారు 2 లక్షల రూపాయల దాకా బీమా కల్పిస్తారు. అది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వారు, అది ఆడవారైనా సరే మగవారైనా సరే ఎవరైనా సరే, నెలకి 400 రూపాయలు, కేవలం 400 రూపాయలు కట్టుకోవడం ద్వారా మన జీవితానికి బీమా కల్పించుకోవచ్చు. సంవత్సరానికి 20 రూపాయలు, సంవత్సరానికి 436 రూపాయల ద్వారానే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ సుకన్య సమృద్ధి యోజన కానీ ఏంజల్ అకౌంట్లను తీసుకొని వచ్చారు. ఇందాక మన ఈ కళాజాత బృందం వారి చేత ఉపన్యాసాల్లా కాకుండా కళాజాత బృందం వారి చేత ఆటలు, పాటలు, నాటికలు ఈ రూపంలో మనం ఈరోజు చేయడం జరిగింది. వాళ్ళు నెలలో ఒక్కసారైనా వాడమన్నానని చీరలు, నగలు, జాకెట్లు కొనేరమ్మ ఉంటుంది. ఈ రూపే కార్డు చక్కగా మా ఆడవాళ్ళం అయితే చక్కచక్క మొగ్గుల నడకు 100 మందికి చెప్పినా ఉంటే మా 3 మొగ్గులకు చెప్పినా మొత్తం నగలు పిలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి నేను ఇలా మోసపోయాను, ఇలా నన్ను మోసం చేశారని అలా పెట్టేస్తామమ్మా. వేరు వాళ్ళ చీరల కింద నేల కింద పెడతారా? అంతే కదా. బ్యాంక్ మేనేజర్ సార్ వచ్చున్నారంట, ఇక్కడ వెలుగు ఆఫీసర్లు ఉన్నారంట, క్యాషియర్ కావాలని నేను ఇచ్చేసరికి నువ్వు బాలకృష్ణని అయ్యో కాదు కానీ పాట పాడమంటే మా వాళ్ళకు హుషారు వచ్చే పాట పాడాలి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాము. తర్వాత రాళ్ళ చిలకలో కొత్తగా స్థలం వచ్చే ముందు మా మేడం ఒక మంచి పాట పాడుతుంది. వెలుగు డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సార్లు మేడం. Hi Nilor, please subscribe to N3 TV. బ్రహ్మోత్సవ ఆహ్వానము. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, 17వ తేదీ సోమవారం తిరుప్పాయ్ నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి. హార్దిక శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల నాయకుడు, నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తి రూపం, గౌరవనీయులు శ్రీ బీతా రవిచంద్ర గారు రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ఒట్టూరు సంపతరాజు, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు, టీడీపీ అధికార ప్రతినిధి.